యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. మరొక్కసారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విజ్ఞాపన కూడిక విషయంలో దేవుడు మరొక్కసారి మీ ముందుకొచ్చి వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల బుధవారం లైవ్ ఇవ్వలేకపోయాం. తిరిగి శనివారం ఈ విజ్ఞాపన కూడికు లైవ్ ఇచ్చే అవకాశం దేవుడిచ్చాడు కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి యూట్యూబ్ ఛానల్లో విజ్ఞాపన కూడికను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు. మన దేశములో కరోనా బహుబలంగా వ్యాపిస్తూ ఉంది. మరి మన ఆంధ్రదేశములో లేక 2 తెలుగు రాష్ట్రాలలో మరి కరోనా వల్ల ఏర్పడిన జనతా కర్ఫ్యూ, మరి దాన్ని ఆంక్షలు సడలింపిచ్చారు కదా అని ఎలబడితల తిరగకండి. సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గరే ఉందాం, అత్యవసరమైతే తప్ప. చాలా చేతిలో శానిటైజర్ ఉండాలి, మళ్ళా మాస్క్ ఉండాలి. బయటికి వచ్చినప్పుడు కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని మనం సురక్షితంగా ఉండాలి, మన కుటుంబం సురక్షితంగా ఉండాలి. అలా ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నప్పుడు దేశం చాలా సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం. మంచిది ఏదేమైనా సరే, మరి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేతులెత్తేశారు. మీరు కరోనాతో సహజీవనం చేయాలనేసారు. అదే మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మన జాగ్రత్తలు మనం తీసుకుందాం. త్వరలోనే ముఖాముఖిగా చూసుకొని సహవాసం చేద్దాం. మరలా ప్రార్థనాలయాలకు, మసీదులకు, ముఖ్యంగా దేవాలయాలకు పర్మిషన్ అనేది ఇస్తూ ఉన్నారు. త్వరలోనే మనమంతా సంఘ సహవాసం, స్త్రీల సహవాసం, సండే స్కూల్, మిగిలిన కార్యక్రమాలన్నీ యథావిధంగా కొనసాగే శుభదినం మన మధ్యకు రాబోతుంది. అంతవరకు భారం కలిగి మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. కరోనా నుండి దేవుడు మనల్ని తప్పించడానికి సమర్థుడు. ఈ కోవిడ్-19 కారణంగా వచ్చిన ఈ డిజీజ్ వల్ల మనం అనేక పాఠాలు నేర్చుకోబోతున్నాం. రండి, ఈ విజ్ఞాపన కూడి కొరకు మనం ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ కూడిక వల్ల దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందుకుందాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవా, మరొక్కసారి నీ బిడ్డలతో కలిసి ఆన్లైన్ ద్వారా సహవాసం చేసే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ దాసుడు ఒట్టివాడు అయోగ్యుడు, మీరు అభిషేకించి ఇగో కార్యక్రమం అంతటిలో మీరే కాపరిగా, నాయకుడుగా, అధ్యక్షుడిగా ఉండి నడిపించండి. 2 తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరినీ దేవా, క్రైస్తవులను, క్రైస్తవేతరులను ఎంతమంది అయితే ఈ యొక్క నాయనా తండ్రి ఆన్లైన్ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరినీ పేరు పేట దీవించండి. ముఖ్యంగా మా భారతదేశాన్ని నాయనా కరోనా వైరస్ నుంచి విడిపించండి. దేవా, మా అధికారులకు ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. దేవా, ఇదిగో వైద్య సిబ్బందిని, శానిటరీ సిబ్బందిని, దేవా ఇదిగో ఇందులో పాల్గొని రోగుల పక్షాన సేవ చేస్తున్న వాళ్ళందరినీ పేరు పేట దీవించండి. సామాజిక కార్యక్రమాలు చేస్తున్న వారిని దీవించండి నాయనా. ఈ కార్యక్రమం ద్వారా నాయనా మేమెంతో దీవెన పొందాలి, నీ రాకడ కొరకు సిద్ధపడాలి, అనేక విలువైన పాఠాలు మేము నేర్చుకోవాలి. ఇగో నీ పక్షం నాయన వాక్యం చెప్పిన నీ దాసుని మీరు అభిషేకించి మీ నామాన్ని హెచ్చించి గణపరచుకోమని, ఈ కూడిక నాయన తండ్రి మాకు దీవెనకరంగా ఉంచి మీ నామాన్ని గణపరచుకోమని
మా ఏకాగ్రతను పాడు చేయపూనుకున్న సకల చీకటి శక్తులను యేసు రక్త బలాన్ని బట్టి బంధించి పారద్రోలుతున్నాం. మాకు కాదు యెహోవా ఘనత మహిమ ప్రభువాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి ఆరాధించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 2 పాటలు పాడుకొని వాక్యంలోనికి వెళ్దాం. వాక్యం కూడా క్లుప్తంగానే మనం ధ్యానం చేద్దాం. యథార్థవంతులకు, సత్యాన్ని ప్రేమించిన వారికి, ఈ ప్రోగ్రాంని ఎంతో ఆసక్తితో చూస్తున్న వారందరికీ దైవ దీవెనలు కలుగునుగాక. ఒక స్తుతి పాట పాడుకుందాం. ఒక స్తుతి పాట మనం పాడుకుని దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఆయన నా సంగీతము బలమైన కోటయునని పాట పాడుకుందాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నా వాసం చేసే, దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నా వాసం చేసే, దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండ భక్తుల మొరలు విని, వేడుచుండ భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా, ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. స్వరములు ఎత్తి నిత్యం స్తుతించెదము, స్వరములు ఎత్తి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమునా జీవిత కాలమెల్లా కీర్తించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమునా జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందును, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మ్రొక్కేదము స్తుతించి పొగడెదము, మ్రొక్కేదము స్తుతించి పొగడెదము.
ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక పాట పాడుకుందాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలచి తలంచి ఉల్లాము పొంగేనయా, నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపమంతటిని మోసి తీర్చితివే, బలి అయిన గొర్రెగా పాపనంతటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకే నయ్యో, నాకెంతో భాగ్యమయా. పరిశుద్ధ రక్తము నా కొరకే నయ్యో, నాకెంతో భాగ్యమయా. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ అదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన, నిన్నునే విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన, నిన్నునే విడువానయ్యా. రక్తము చిందించి సాక్షిగా నుందును, నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందించి సాక్షిగా నుందును, నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాదా, ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాదా, ఆరాధనా ఆరాధనా.
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే ఆనందమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆనందమే. ఆరాధనా ఆరాధనా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక పాట పాడుకుందాం. ఇంకొక పాట పాడాలని ప్రేరేపణ కలిగింది. 2 పాటలు పాడుకున్నాం, కానీ ఇంకొక పాట కూడా దైవ ప్రేరేపణతో పాడుతున్నాం. శ్రీ యెహోవా భజన చేయరే జనులారా, చేయరే జనులారా, చేయరే జనులారా. శ్రీ యెహోవా భజన చేయరే జనులారా, చేయరే జనులారా, చేయరే జనులారా. శ్రీ యెహోవా భజన స్వరమండలముతో పిల్లన గ్రోవితో, తంబుర సితార నాదముతో. స్వరమండలముతో పిల్లన గ్రోవితో, తంబుర సితార నాదముతో. మ్రోగు తాళములతో వాయిద్యములతో చేయరే భజన మీరు. స్వరమండలముతో పిల్లన గ్రోవితో, తంబుర సితార నాదముతో. మ్రోగు తాళములతో వాయిద్యములతో చేయరే భజన మీరు. చేయరే భజన మీరు. శ్రీ యెహోవా భజన చేయరే జనులారా, చేయరే జనులారా, చేయరే జనులారా. శ్రీ యెహోవా భజన బలవంతుడు మహాగణుడు మహిమా స్వరూపుడతడు. బలవంతుడు మహాగణుడు మహిమా స్వరూపుడతడు. దివికే గెన్ను మన పాపముల్ రోలా, మహికే గెన్ను మన పాపముల్ రోలా. మన మలినంబులు రూపు మాపెను, మన మలినంబులు రూపు మాపెను. శ్రీ యెహోవా భజన చేయరే జనులారా, చేయరే జనులారా, చేయరే జనులారా. శ్రీ యెహోవా భజన దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్య ధ్యానము కొరకు, వాక్య సందేశం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం
58వ వచనాన్ని చదువుకుందాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై యుండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మా గొప్ప ప్రభువా, సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని గణపరుచుకున్నారు. తిరిగి మా విజ్ఞాపన ప్రార్థనకై నీ వాక్యంతో మమ్మల్ని దర్శించండి. నాతో మాతో మాట్లాడండి. నీ దాసుడు ఒట్టివాడు తండ్రి, నీ కృపను బట్టి రక్షణ పొందినవాడు. యేసయ్య రక్తాన్ని బట్టి ఇదిగో జన్మ కర్మ పాపములను క్షమించేవు, అభిషేకించేవు, సేవకు పిలిచేవు. కరవై కాలపు నాయన అంత్యదినాలలో నీ దర్శనాన్ని అందించేవు. మంచి దైవజనం ద్వారా నాతో నాయన తండ్రి ఇదిగో అభిషేకించి కడవరి కాలపు నీ సత్య ప్రత్యక్షతను నాయన మాకు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, చదువుకున్న వాక్య భాగములో నుంచి నాతో మాతో మాట్లాడమని, నీ ఏలుబడి, నీ ఆధిపత్యం, నీ ప్రసన్నత అధికారం ఉంచండి. వాక్యం చెప్తున్నప్పుడు వింటున్న వారందరి దృష్టిలో నీవు, నీ ఏలుబడి, నీ ప్రసన్నత కనిపించునుగాక. నీ ప్రభావంతో ప్రతి ఒక్కరు నింపబడునుగాక. చదువుకున్న వాక్యాన్ని దేవా మీరే నాయన విరిచి వడ్డించి నాతో మాతో మాట్లాడి మీ నామాన్ని గణపరుచుకోమని, విజ్ఞాపనకై పూనుకోవడానికి సహాయం దయచేసి నడిపించమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానించక ముందు ఒకసారి క్రైస్తవ జీవితములో లేక భక్తి జీవితములో, విశ్వాస జీవితములో చాలా ప్రాముఖ్యమైన దినుసు యథార్థత. క్రైస్తవుడైనందుకు యథార్థత అనేది చాలా అవసరం. యథార్థవంతుడు ఖచ్చితంగా క్రైస్తవుడవుతాడు. యథార్థత అనేది చాలా అవసరం. ఎందుకంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయములో చూస్తే సొలొమోను ద్వారా దేవుడు మనకు ఈ సామెతల గ్రంథాన్ని దేవుడు అందించాడు మనకి. సామెతల గ్రంథం 15వ అధ్యాయములో చూడగలిగితే అనేక మాటలున్నాయి, అనేక సామెతలున్నాయి. సామెతలంటే పరలోక సంబంధమైన నీతి విధులు. సామెతలంతా కూడా జ్ఞానం అనే మాట ఎక్కువ ఉంటుంది. ఒక విధంగా జ్ఞాన సాహిత్యం అని కూడా చెప్పుకోవచ్చు. పరసంబంధమైన నీతి విధులు సింపుల్గా అర్థం చేసుకునే అవకాశం ఇందులో దేవుడు సౌలభ్యాన్ని సిద్ధపరిచాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయములో మనం జాగ్రత్తగా ఇక్కడ ఒక మాటను మనం చూడగలిగితే 8వ వచనాన్ని, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అనే మాట రాయబడి ఉంది. యథార్థవంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన అనే ఈ యొక్క మాట మీద అనేక అంశాలు మనం ధ్యానం చేయవచ్చు. దేవుని దృష్టికి కొంతమంది యథార్థవంతులు ఉన్నారు. యథార్థవంతులు
బహుశా మనం ఈ ప్రసంగాన్ని మనం ఏమని పిలుచుకోవచ్చంటే యథార్థవంతుల ప్రార్థన అని పిలుచుకోవచ్చు. యథార్థంగా ప్రార్థించే వాళ్ళు ఉన్నారండి, యథార్థత లేకుండా ప్రార్థించే వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యథార్థవంతులు ప్రార్థిస్తే దేవునికి చాలా సంతోషం అంట, ఆనందం అంట. యథార్థత లేని ప్రార్థన చేస్తే దేవునికి ఆనందకరం కాదు, చాలా దుఃఖపడతాడు వారిని చూసి. క్రైస్తవ జీవితంలో యథార్థత అనేది చాలా అవసరం. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, దేవుణ్ణి భక్తి చేసేవాళ్ళు కూడా యథార్థవంతులై ఉంటారు. కీర్తన 25లో దావీదంటాడు, దేవుడు ఉత్తముడును యథార్థవంతుడు అంటాడు 25లో. 26 మొదటి చరణానికి వచ్చినప్పుడు నేను యథార్థవంతుడిని అంటాడు దావీదు. యథార్థత అనేది అనుక్షణము అనేక విషయాల్లో మనకు యథార్థత అనేది ఉండాలి. యథార్థత అంటే నిజాయితీ, యథార్థత అంటే ఫెయిర్ కాండక్ట్, యథార్థత అంటే ఆనెస్టీ. యథార్థత అనేది చాలా అవసరం క్రైస్తవ జీవితంలో. అసలు యథార్థవంతుడైనందుకే సృష్టికర్త యజ్ఞం జరిగించాడని నిజాయితీపరుడు సృష్టికర్తను గుర్తుపడతాడు. యథార్థత లేనోడు ఎప్పటికీ సృష్టికర్తను గుర్తుపట్టలేడు. అతడిలో నిజాయితీ ఉంది కాబట్టి, అమ్మో నేను పాపిని, పాపాల కొరకు పరమాత్ముడే వచ్చి నా కొరకు పరిశుద్ధ రక్తాన్ని కారుస్తాడు అన్న యథార్థవంతుడు ఆ విషయాన్ని గుర్తుపట్టగలడు. చాలాసార్లు బైబిల్లో చెప్పబడింది, యథార్థతను గురించి బైబిల్లో చెప్పబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం లేక 4వ అధ్యాయం 23లో యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యేసునాథుడే చెప్పారు. దేవుణ్ణి ఆరాధించేవానికి యథార్థంగా ఆరాధించేవాడంట ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాడంట. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. సత్యముతో అతడు అబద్ధంలో నుండి ఆరాధించడు, సత్యముతో ఆరాధిస్తాడు. అది నిజాయితీపరుడుకున్న లక్షణం. అపోస్తులుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ 4వ అధ్యాయం 24వ వచనములో అంటాడు, మీ భక్తి యథార్థంగా ఉండాలి, భక్తి యథార్థంగా ఉండాలి. దేవుని పోలికగా సృష్టింపబడిన వారి నవీన స్వభావం ధరించుకోవాలన్నాడు. భక్తి జీవితములో యథార్థత. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో మీ ప్రేమ ఎంత యథార్థమైందో పరీక్షించుకోండి అన్నాడు పౌలు. అవునండి, మనం ప్రేమించే నిజాయితీగా ప్రేమిస్తున్నామా, లేకపోతే స్వార్థంతో ప్రేమిస్తున్నామా, నావాడని ప్రేమిస్తున్నామా, కులాన్ని బట్టి ప్రేమిస్తున్నామా? మన ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో పరీక్షించుకోమన్నాడు పౌలు. అంతేకాదు 2వ దినవృత్తాంతం 16:9లో తన ఎడల యథార్థ హృదయుల ఎడల దేవుడు ఏం చేస్తున్నాడంట, దేవుడు ఆ పరలోకము నుండి యెహోవా కన్నులు సంచారం చేస్తున్నాయంట. ఎక్కడైనా యథార్థవంతుడు ఉన్నాయనేమో, వాళ్ళని బలపరచాలని చూస్తున్నాడంట దేవుడు. దావీదు 26వ కీర్తనలో చూస్తే నేను యథార్థముగా నడుచుకొనుచున్నానన్నాడు దావీదు. చూడండి 26వ కీర్తనలో అలా చెప్పడం అవసరమా? 26వ కీర్తన 26వ కీర్తనలో నేను యథార్థవంతుణ్ణి అన్నాడు. యెహోవా నేను యథార్థంగా ప్రవర్తించుచున్నానన్నాడు. మరలా కొంచెం కిందకి వెళ్తే 11వ చరణములో అన్నాడు, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నీ ప్రవర్తనలో యథార్థత ఉండాలి, యథార్థత ఉండాలి. 84వ కీర్తన 11వ చరణములో మనం చూస్తే 84వ కీర్తన 11
దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునని చెబుతూ యథార్థంగా ప్రవర్తించు వానికి ఏ మేలు చేయక మానడు అని. యథార్థత, యథార్థంగా ఉన్నవాడు. ఏ విషయంలో యథార్థత? ఆరాధించటంలో యథార్థత ఉండాలి. మొట్టమొదటి విషయం, సృష్టికర్తను గుర్తుపట్టుటలో నీకు యథార్థత ఉండాలి. రక్షణ పొందుటలో నీకు యథార్థత ఉండాలి. రక్షణ కొనసాగించినప్పుడు ఆరాధించటంలో యథార్థత ఉండాలి. భక్తి జీవితంలో యథార్థత ఉండాలి. ప్రేమించే విషయంలో యథార్థత. దేవుడు గమనిస్తాడు నీ యథార్థతను. దేవుడు పరీక్షించుకోమన్నాడు. యథార్థమైన ప్రేమేనా? యథార్థమైన విశ్వాసమేనా? నీ నిరీక్షణ యథార్థమైనదేనా? దేవుని సన్నిధానములో నిలబడేవాడు యథార్థవంతుడేనండి. 41వ కీర్తన 41వ కీర్తన మనం చూడగలిగితే 41వ కీర్తనలో అందులో ఒక మాట ఉంది 12లో, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిలబెట్టిన వాడు ఎవరంటే యథార్థవంతుడిని నిలబెడతాడు దేవుడు. చూడండి ఎన్ని విషయాలు బైబిల్లో చెప్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ యథార్థత, అలాగే నీతిలో యథార్థత, భక్తిలో యథార్థత, అంతేకాదు దేవుని సన్నిధానంలో నిలబడాలంటే యథార్థత, ప్రవర్తనలో నిజాయితీ ఉండాలి అని చెప్తూ ఆరాధించుటలో యథార్థత ఉండాలి. అంతేకాదన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ప్రార్థనా జీవితంలో ప్రార్థించే విషయంలో యథార్థవంతుల ప్రార్థన అన్నాడు. ఎన్నో అంశాలు ఉన్నాయి. యథార్థత అనే విషయంలో చాలా అంశాలు. యథార్థవంతుల ప్రార్థన. యథార్థత లేనివాడు నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, ఎంతసేపు స్వార్థపూరితమైన ప్రార్థన, యథార్థత నిజాయితీ లేని ప్రార్థన. అక్కరగలవేదో దేవుడు ఇస్తాడండి. అన్ని జనుల మీద దేవుడు, అన్ని జనులకు ఇస్తున్న దేవుడు నీకు కూడా ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుమని అన్యజనులలా ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. యథార్థవంతుడు ఒక గురితో ప్రార్థన చేస్తాడు. నిజాయితీ పరుడు దేవుని చిత్తమెరిగి ప్రార్థిస్తాడు. ఈ భూమి మీద కొంతమంది యథార్థవంతులు ఉన్నారండి. యథార్థవంతులు ఏమని ప్రార్థన చేస్తారంటే, ఒక దైవజనుడు ఒక సంఘానికి ఆజ్ఞనిచ్చాడు. అదే మనం మూలవాక్యం చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం మూలవాక్యానికి మనం వద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనములో ఏమని చెప్పాడో దయచేసి బైబిల్స్ ఉన్నవారు తెరిచి ఒక్కసారి చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఆసక్తులనై యుండుడి అన్నాడంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు సంఘానికి. ఈ మాటను బట్టి ఒక యథార్థవంతుడు తన సంఘం పట్ల, తన కుటుంబం పట్ల వ్యక్తిగతంగా ఈ అంశాన్ని మనం ప్రార్థించాలి. నిజంగా యథార్థత ఉంటే మనమందరము ఎవరు? మనం నా ప్రియ సహోదరులారా అన్నాడు. అంటే పౌలు ఉద్దేశం ఏంటంటే ఒక వాక్యానికే మనమంతా పుట్టాము అని అర్థం. పౌలు తల్లి తండ్రి వేరు. మరి ఆయనకి ఎంతమంది సహోదరులు ఉన్నారు మరి నాకైతే తెలీదు. కానీ పత్రిక రాస్తూ తాను నాటిన సంఘాన్ని సహోదరులారా అని పిలిచాడు. అంటే ఇప్పుడు ఈ మాట అర్థం ఏంటంటే, యేసు అనే వాక్యానికి పుట్టిన వాళ్ళందరూ సహోదరులు, నా సహోదరులారా. సహా ప్లస్ ఉదరులు అంటే ఒకే గర్భం నుంచి పుట్టిన వాళ్ళని అర్థం. యేసుకు మనం పుట్టిన వాళ్ళం. యోహాను సువార్త ప్రకారం 1వ అధ్యాయం 12లో
తన్నెందరు అంగీకరించుదురు అనగా తన నామందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారము. మనుషుల వల్ల కానీ రక్తం వల్ల వాళ్ళు పుట్టలేదు, వాగ్దానం వల్ల పుట్టినవాడు, యేసు అనే వ్యక్తిని నమ్ముట వల్ల పుట్టినవాళ్ళు, నమ్మి బాప్తిస్మం తీసుకుంటూ ద్వారా పుట్టినవారు వీళ్ళు. నా సహోదరులారా, సామాన్య ప్రియ సహోదరులారా అని చెప్పి అని ఎంత చక్కగా చెప్పాడంటే, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి. ప్రభువునందు మీరు కష్టపడుతున్నారు. ప్రయాసం అంటే కష్టం, చాలా కష్టపడుతున్నాడు. ప్రభువునందు పడిన కష్టం ఎప్పుడు వ్యర్థం కాదు. మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి అన్నాడు. ఈ 58వ వచనములో చాలా కీలకమైన శ్రేష్టమైన అంశం ఏమిటంటే ప్రభువు కార్యం అభివృద్ధి జరుగుట. దేవుని కార్యం అభివృద్ధి జరగాలి అంటే నువ్వు ముందు నీ ద్వారా దేవుని కార్యం అభివృద్ధి జరగాలి అంటే నువ్వు ముందు ఆసక్తిపరుడై ఉండాలి. అంతేకాదు, నువ్వు కదిలిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. అంతేకాదు, నువ్వు స్థిరుడివై ఉండాలి. అప్పుడు ప్రభువునందు నువ్వు కష్టపడితే ఆ కష్టం వ్యర్థం కాదు, కార్యం అభివృద్ధి జరుగుతుందని వెనక నుంచి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. వాక్యం ఒకటే ఉద్దేశంతో దేవుడు రాయించలేదు. యథార్థవంతుడు చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నీ కార్యం అభివృద్ధి పరచు అని ప్రార్థించాలి. అలాగ ఒకడు కాదండి, యథార్థవంతులు అన్నాడు. అంటే చాలామంది ఉన్నారు యథార్థవంతుల ప్రార్థన. సంఘములో ఉన్నవారు 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, అందరూ నిజాయితీతో ప్రార్థన చేయాలి. ప్రభువా నీ కార్యాన్ని అభివృద్ధి పరచు. అంటే నీలో దేవుడు రక్షణ కార్యం ప్రారంభించాడు, నిన్ను రక్షించాడు. దేవుడు ఈ భూమి మీద ఒక కార్యం జరిగించాడు. ఏమని? తన ఏకైక అద్వితీయ కుమారుని ఈ భూమి మీదకి పంపించి సిలువలో పాప పరిహారార్థం సిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అతనితో నువ్వు సమాధాన పడడం దేవుని కార్యం నీలో జరగటం. నీలో కార్యం జరిగింది, నీలాగా నీ ద్వారా అనేకుల్లో ఈ కార్యం జరగాలి. దేవుడు ఏదైనా ఒక సత్యం నీకు చెప్పాడు అనుకో, నీ ద్వారా అనేకులకు సత్యం వ్యాపించాలి. అది కార్యం అభివృద్ధి జరగటం. మరలా చెప్తున్నాను, దేవుడు నిన్ను రక్షించాడు, అది దేవుని కార్యం జరిగింది. కార్యం అభివృద్ధి అంటే నీ ద్వారా ఒక 10 మందిని రక్షణలోనికి నడిపించటం. కార్యం నీలో జరిగింది అభివృద్ధి అంటే. ఒక సత్యాన్ని నీకు బయలుపరిచాడు, ఆ సత్యం నీ ద్వారా అభివృద్ధి జరగాలి. ఎవరికీ తెలియని సత్యాన్ని, త్రిత్వాన్ని గుర్చిన సత్యాన్ని దేవుడు నీకు తెలియజేశాడు. ప్రభురాత్రి భోజనం గుర్చిన సత్యాన్ని నీకు తెలియజేశాడు. రెండో రాకడను గుర్చిన సత్యాన్ని నీకు తెలియజేశాడు. కృపావరాలను గుర్చిన సత్యాన్ని నీకు తెలియజేశాడు. ఆ సత్యం నీకు తెలిసినప్పుడు నేను గ్రహించావు, నీలో కార్యం జరిగింది, రక్షణ జరిగింది. సత్యాన్ని గూర్చిన అనేకమైన విషయాలు నీవు గ్రహించావు. ఇవన్నీ నీ ద్వారా అనేకులకు వ్యాపించాలి. అది కార్యం అభివృద్ధి జరగడం అని. అలా కార్యం అభివృద్ధి జరగాలంటే నువ్వు ముందు ఆసక్తిపరుడు అయి ఉండాలి. ఎప్పటికీ నీ ఆసక్తిపరుడై ఉండాలి. అంతేకాదు, నువ్వు కదిలిపోకూడదు. కదిలిపోకూడదు అంటే అర్థము, పౌలు ఉద్దేశము ఎఫెసీలకు రాస్తూ కదిలిపోవటం అనగా, ఎఫెసీలకు రాస్తూ ఒక మాట అన్నాడు 4వ అధ్యాయం. కదిలిపోవటనగా కొంతమంది కదిలిపోతున్నారు. ఎలాగా? దయచేసి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, వంచన చేత, తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ కల్పింపబడిన
ప్రతి ఉపదేశము నాకు ఆ, ఆ, ఆ. అంటే కల్పింపబడిన ఉపదేశాలు విని కొంతమంది కదిలిపోతున్నారు ఇటు అటు. కదిలిపోవడం అంటే ఇటు అటు కదిలిపోవడం. మీరు కదిలిపోకండి. ఏ ఉపదేశం అయితే విన్నారో అందుకు ముందు చెప్పాడేమని, స్థిరులై ఉండండి, కదిలిపోకండి. యథార్థవంతుల ప్రార్థన ఏమిటి అంటే తన పట్ల తన సంఘం పట్ల వాళ్ళు వాళ్ళ ముందు స్థిరంగా బ్రతకాలి. రక్షణ పొందే మంచిదే, మనం స్థిరులము కావాలి. ఇది ఒకసారి కాదు, 2 సార్లు పౌలు చెప్పాడు, ఇది 2-3 సార్లు. ప్రప్రథమగా ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ప్రియులారా, ప్రభువునందు స్థిరులై ఉండండి, ప్రభువునందు స్థిరులై ఉండండి. ఇక్కడ స్థిరులై ఉండండి అని ఫిలిప్పీ సంఘానికి రాశాడు. రోమా సంఘానికి వచ్చినప్పుడు అన్యజనుల్లో రక్షణ పొందిన ఈ రోమా ప్రజలు లేక రోమా విశ్వాసులు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఎంత చక్కటి మాట అండి అది. చూడండి, అది 1వ అధ్యాయం అందులో 11వ వచనములో అన్నాడు, ఏమన్నాడు, మీరు స్థిరపడవలెనని అనగా కలిగి ఉన్న ఒకరు ఆదరణ పొందవలని. మీరు స్థిరపడాలి, మీరు స్థిరపడాలి. అక్కడే మీరు స్థిరులై మీ స్థిరులను కదలని వారు అన్నా. స్థిరపడ్డం అంటే అర్థము, నీ విశ్వాసం దైవజనుని ఆదరించింది, దైవజను విశ్వాసం నిన్ను ఆదరించాలి. అది స్థిరంగా ఉండడం అంటే. ప్రభువునందు స్థిరులై ఉండండి. నీ నిరీక్షణ కొంతమందికి చూడండి, వాళ్ళకి ఓర్పు. నీ నిరీక్షణ అనేది ఒక వ్యక్తికి, అమ్మో ఇతడు మహిమను గూర్చి నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఆదరించాలి. నీ ప్రేమ కొంతమందిని ఆదరించాలి. నువ్వు స్థిరుడై ఉండడం అంటే అర్థం చెప్పాడు ఇక్కడ. కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి నువ్వు కదిలిపోకూడదు. ఎప్పుడు నువ్వు స్థిరుడివై ఉంటావో, ఎప్పుడైతే కదిలిపోకుండా ఉంటావో, అప్పుడే నీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. నీ ద్వారా కార్యం ఏమవుతుంది? అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి అంశము ఎవరైతే ప్రార్థిస్తారో వాడు దేవుని దృష్టిలో యథార్థవంతుడు. ఇలా ప్రార్థించిన వాళ్ళందరూ యథార్థవంతులు. అందుకే యథార్థవంతుల ప్రార్థన. యథార్థవంతులు దేని కొరకు ప్రార్థిస్తారు? ప్రభువా, నేను కానీ, నా కుటుంబము కానీ, నా సంఘము కానీ, మా ద్వారా నీ కార్యం అభివృద్ధి జరగాలి. నేను అభివృద్ధి జరగడం కాదు, నేను ఇల్లు మీద ఇల్లు కట్టుకోవడం కాదు, ప్రభువు కార్యం అభివృద్ధి జరగాలి. ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కాకూడదు. కానీ ఈనాడు ప్రభువునందు అందుకే అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఇల్లు కట్టువారు ప్రయాసము వ్యర్థమే అనే అంశం ఒకటి ఉంది బైబిల్. దేవుడు కట్టించకపోతే నువ్వెంత ప్రయాసపడినా అది వ్యర్థమైపోతుంది. అంటే అంశం వేరు, కానీ జస్ట్ ఏంటంటే దాన్ని ప్రస్తావించాను. నీ ప్రయాసం వ్యర్థము కాకుండా ఉండాలి అంటే దేవుని కార్యం నీ ద్వారా అభివృద్ధి జరగాలన్న ప్రార్థన నువ్వు చేయాలి. ప్రార్థన అనేది ఒక యథార్థవంతుల ప్రార్థన ఏమిటంటే, ప్రభువా, నా ద్వారా, నా సంఘము ద్వారా, నా కుటుంబం ద్వారా నీ కార్యం అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలని ప్రార్థన చేస్తే చాలదు. ఆ ప్రార్థనలో, ప్రభువా, ఎప్పటికీ నా ఆసక్తి ఉండాలి నాయన, నీ పట్ల, నీ వాక్యం పట్ల, సత్యం పట్ల ఆసక్తి ఉండాలి. ఆసక్తిపరుడు కష్టపడితే వ్యర్థమవుదండి. అతడు స్థిరంగా ఉంటాడు, కదలకుండా ఉంటాడు. కాబట్టి అతని ద్వారా కార్యం అభివృద్ధి జరుగుతుంది. ఈ అంశాన్ని గురించి ఎవరు ప్రార్థించగలరు అంటే యథార్థవంతులు మాత్రం. యథార్థవంతులు ఈ ప్రార్థన చేస్తారు. పౌలు చెప్పిన మాటను తీసుకొని, ప్రభువా, మేమంతా నాయన నీ వాక్యానికి పుట్టిన ప్రియ సహోదరులం. అటు పౌలు పత్రిక రాసినట్టు అంశం మరి ఎలా నెరవేరుతుంది మనలో?
యథార్థవంతుడు దేవుని కార్యం తన సంఘము ద్వారా అభివృద్ధి జరగాలని చూస్తాడు. ఈ రోజుల్లోనండి చాలామంది వ్యక్తిగత నిర్ణయాలు, వ్యక్తిగత స్వతంత్ర అభిప్రాయాలు తీసుకుని స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. దేవుని మాట, దైవజనుని మాట, అసలు దైవజనుడు ఏం పత్రికలు ఏం చెప్పాడో వాళ్ళకి అనవసరం. ఈ దినాల్లో అవిధేయులు ఎక్కువైపోయారండి. అందుకే కార్యం అభివృద్ధి జరగట్లేదు. కార్యం అభివృద్ధి జరగాలి అంటే దేవుని మాటకు విధేయత చూపించి యథార్థవంతులై ప్రార్థించాలి. యథార్థంగా ఒక నిజాయితీగా నువ్వు ప్రార్థన చేయాలంటే ఈ అంశాన్ని గురించి తప్పనిసరిగా ప్రార్థించకుండా ఉండలేవు. నా ద్వారా నీ కార్యం అభివృద్ధి జరగాలి, మా సంఘం ద్వారా అభివృద్ధి జరగాలి. సంఘాన్ని దేవుడు స్థాపించింది ఎందుకంటే సంఘము నానాటికి సంఘము ద్వారా దేవుని కార్యం అభివృద్ధి జరగాలి. సంఘానికి దేవుడు ఏ రక్షణ సువార్త అయితే తెలియజేశాడో, ఏ సత్యాన్ని అయితే తెలియజేశాడో అది వ్యాపించాలి, అభివృద్ధి అవ్వాలి, ఫలించాలి. అలాగే సంఘం ద్వారా ఫలించాలంటే నువ్వు ముందు ఏం చేయాలి? స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ప్రేమలో స్థిరంగా ఉండాలి. అందుకే అన్నాడు యాకోబులో, అస్థిరుడైన వాడికి ఏమీ దొరకదు. రెండు మనసులు ఉంటాయి. స్థిరంగా ఉన్నవాడు అక్కడ ఏంటంటే అక్కడ అన్నాడు స్థిరుడికి దొరుకుతుందండి. అక్కడ చెప్పాడు యాకోబు, స్థిరుడైన వానికి దొరుకుతాయి, అస్థిరుడికి ఏమీ దొరకవు. కొద్దిగా కన్ఫ్యూజ్గా ఈ మాటలు ఉంటాయి, కానీ దయచేసి మరల ఈ మాటలు వినండి. ఒక యథార్థవంతుడు తన పట్ల, తన సంఘం పట్ల, తన కుటుంబం పట్ల ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, మా ద్వారా నీ రక్షణ సువార్త ప్రకటింపబడాలి, మా ద్వారా నీ కార్యం అభివృద్ధి జరగాలంటే, కార్యం అభివృద్ధి మీ ద్వారా జరగాలి అంటే నువ్వు ముందు కరెక్ట్గా నువ్వేమి ఉండాలంటే ఆసక్తిపరుడు అయి ఉండాలి. వెనక నుంచి చెప్తున్నాను, ఆసక్తిపరుడు అయి ఉండాలి, కదిలిపోకూడదు, స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండడం అంటే నీ విశ్వాసం ఒకరిని ఆదరించాలి, నీ ప్రేమ ఒకరికి మాదిరిగా ఉండాలి. అప్పుడు నువ్వు పడిన కష్టము వ్యర్థం కాదు, కార్యమేమవుతుంది? అభివృద్ధి జరుగుతుంది. ఈ ప్రార్థన ఎవరు చేయగలరు అంటే స్వార్థము లేని, కుటిలత్వం లేని యథార్థపరులు మాత్రమే చేయగలరు. రండి, యథార్థవంతులే మనం ప్రార్థన చేద్దాము. దేవుని కార్యం అభివృద్ధి కొరకు మనం పాటుపడదాము. ప్రభువు కృప మనకు సహాయం చేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, విత్తిన వాక్యం అందరిలో ఫలింపును కలుగజేయండి నాయన. ఎంతమంది అయితే వింటున్నారో, వినబోతున్నారో వారందరినీ దర్శించండి. యథార్థవంతుల ప్రార్థన ఏమిటో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఒక అంశం కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడని, యథార్థవంతుడు సృష్టికర్తను గుర్తుపడతాడని, యథార్థవంతుడు సృష్టికర్త ఇచ్చిన రక్షణను పొందుతాడని, ఆ రక్షణ జీవితంలో, ఆరాధనలో ఆరాధించేవాడు యథార్థంగా ఆరాధిస్తాడని, భక్తి జీవితంలో యథార్థత ఉంటుందని, యథార్థ హృదయం కలిగి ఉంటాడని నాయన, దేవుని సన్నిధిని యథార్థత కలిగి ఉంటాడని ఎన్నో అంశాలు ఉన్నాయి తండ్రి. యథార్థవంతుడు ఖచ్చితంగా కార్యాభివృద్ధి కొరకు ఆసక్తితో ముందు కొనసాగుతాడని, అలాగ నాయన అతడు అభివృద్ధి జరగడానికి కారణం అతడు ఇదిగో నాయన స్థిరుడై ఉంటాడు. కల్పింపబడిన ఉపదేశానికి వెళ్ళకుండా, ఏవో నాయన తండ్రి మాయోపాయాలకు లొంగక, దేవా నాయన స్థిరముగా నీ ఉపదేశాన్ని విని సత్యమందు ప్రతిష్ఠింపబడి ఆ వ్యక్తి ప్రభువునందు ప్రయాస పడతాడు నాయన. అప్పుడు వ్యర్థం కాదని ఎరిగి కార్యం అభివృద్ధి జరుగుతుందని, ఒక యథార్థవంతుడు ఈ అంశాలు 1 కొరింథీ పత్రిక 15:58లో క్రీస్తునందు అతడు పుడతాడని, ఆసక్తిపరుడై ఉంటాడని, స్థిరుడుగా ఉంటాడని, అతడు విశ్వాసం ఒకరిని ఆదరిస్తుంది, అతడు ఇదిగో ప్రేమ యథార్థంగా ఉంటుంది నాయన అని నాయన తెలియజేసినందుకు వందనాలు. విత్తిన వాక్యం నాలో మాలందరిలో ఫలింపును కలుగజేయమని, యథార్థవంతుల ప్రార్థన మేము అలవర్చుకోవడానికి సహాయం దయచేయమని, మరిన్ని విషయాలు మేము ముందున్న కాలంలో నేర్చుకోవడానికి కృప చూపించమని, విత్తిన వాక్యం అందరిలో ఫలింపును కలుగజేయమని, దేవుని కార్యం అభివృద్ధి కొరకు ఎప్పటికీ ఆసక్తి పరులై ఉండే యథార్థవంతుల ప్రార్థన మేము చేయనట్లు సహాయం దయచేయమని, విత్తిన వాక్యం అందరిలో ఫలింపును కలుగజేయమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సహవాసం, చేరి వచ్చిన వారికి యథార్థవంతుల ప్రార్థనలో అతడు దేవుడు ఆనందించే విధంగా యథార్థమైన ప్రార్థన చేయటంలో ఇప్పుడు ఎల్లప్పుడు ఎడబాయికి సదా తోడే దీవించి బలపరచునుగాక. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకే పరిపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.